హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మరో మంచి పచ్చడి రెసిపీతోని మీ ముందుకు వచ్చాను. పండు మిరపకాయలు ఇంకా పుదీనాతోని మంచి నిలవ పచ్చడి చూపిస్తాను. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. పండు మిరపకాయల సీజన్ ఉన్నప్పుడు ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా పండు మిర్చిని నీట్గా కడుక్కొని ఇలా తూడ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ పండు మిర్చిలోకి ఒక చిన్న కట్ట పుదీనా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక ఎండు కొబ్బరి చిప్ప, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని మిరపకాయ ముక్కల్ని వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోండి. మిరపకాయల్లోని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. మిరపకాయలు వేయించేటప్పుడు ఘాటు ఎక్కువగా వస్తుంది. సో చూసుకొని జాగ్రత్తగా వేయించుకోండి. చూడండి, మిరపకాయలు మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకుని ధనియాలు, జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీట్గా కడుక్కున్న పుదీనా వేసుకోవాలి. పుదీనాను కూడా మంచిగా పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, పుదీనా ఇలా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేయించుకున్న మిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న చింతపండును కూడా నీళ్ళతో సహా వేసుకోవాలి. నీళ్లు కొన్ని మాత్రమే యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నీళ్ళు ఉండాలంటే నీళ్లు తక్కువ వేసుకొని రుబ్బుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. మీరు రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ముందు కొబ్బరి, తర్వాత ఎండుమిర్చి, తర్వాత పుదీనా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ దంచుకోండి. చాలా బాగా వస్తుంది. ఇలా దంచుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిగ్గా ఉంటేనే నిలువ ఉంటుంది కాబట్టి ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు పెట్టుకుందాము. అదే కడాయిలో 7-8 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుని వేగిన తర్వాత రుబ్బుకున్న పచ్చడిని వేసుకుని కలుపుతూ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ప్రతి ఒక్క వంటకి ఏదో ఒక స్టోరీ ఉండే ఉంటుంది. ఈ పచ్చడిని మా అమ్మ, మా తాతమ్మ దగ్గర నేర్చుకుందంట. మా చిన్నప్పుడు ఈ పచ్చడిని పెట్టి పంపించేదంట. ఈ పచ్చడి ఒకటే కాదు, చాలా రెసిపీస్ చేసి పంపించేది మా కోసము. సో ఈ వీడియోని మా తాతమ్మ కోసం డెడికేట్ చేస్తున్నాను. చూడండి, పచ్చడిని ఇలా కలుపుతూ పచ్చిదనం అంతా పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, పచ్చడి వేగుతున్న కొద్దీ కొంచెం కొంచెంగా నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఇలా పచ్చిదనం పోయి నూనె పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి. చూడండి, పచ్చడి ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. ఒక 1 మంత్ వరకు ఉంటుంది. బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. చూసారు కదండి, మంచి పచ్చడి రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.